వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ జూన్ మంత్ దాకా బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం జూలై మంత్ అలాగే ఆగస్ట్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనే వాటిని అయితే కవర్ చేద్దాం. మొట్టమొదటిగా ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్డ్ ద సెల్యూట్ డాటర్స్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఫర్ డాటర్స్. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి మనకి వైద్యుల కోసం ప్రత్యేకంగా జూలై 1న డాటర్స్ డే అయితే జరుగుతుంది కదా. ఆ రోజున మనకి బ్యాంకింగ్ పరిష్కారాలకు సంబంధించి డాటర్స్ కోసం స్పెషల్గా సెల్యూట్ డాటర్స్ అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, సెల్యూట్ డాటర్స్ అనేది ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. అదేవిధంగా మనకి సలాం దిల్సే, ఇది కూడా మనకి డాక్టర్స్ కోసం సలాం దిల్సే అనే ఇనిషియేటివ్ని అయితే ప్రారంభించింది ఎవరు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి సలాం దిల్సే మనకి డాక్టర్స్ కోసం ప్రారంభిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి మనకి సెల్యూట్ డాక్టర్స్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ టైఅప్ విత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS ఫర్ పవరింగ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను శక్తివంతం చేయడం కోసం అమెజాన్ వెబ్ సర్వీస్తో యాక్సిస్ బ్యాంక్ అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ ద 25 lakh పెనాల్టీ ఆన్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. మనకి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఏదైతే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉందో, ఈ బ్యాంక్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 లక్షల రూపాయల జరిమానాను అయితే విధించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద సెకండ్ మోస్ట్ వాల్యూ లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విత్ ఎ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఓవర్ 50,000 crore రూపీస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చి 50,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో రెండవ స్థానంలో అయితే నిలవడం జరిగింది. Axis Bank has signed the Memorandum of Understanding with the Indian Army offering a defense service salary package under its Power Salute initiative. Axis Bank వచ్చి తన పవర్ సెల్యూట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మనకి రక్షణ సేవ జీతం ప్యాకేజ్ పై, డిఫెన్స్ ప్యాకేజ్ పై మనకి భారత సైన్యంతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ అండ్ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎంటర్ ఇంటూ ఏ బ్యాంక్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్. యాక్సిస్ బ్యాంక్ మరియు మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పాను, బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే బ్యాంక్స్ వచ్చి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మనకి సేల్ చేయడానే బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. సో బ్యాంక్ దగ్గరికి మనకి రెగ్యులర్గా జనరల్గా ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఈ యాక్సిస్ బ్యాంక్ దగ్గరికి ఎవరైతే మనకి కస్టమర్స్ వస్తారో వాళ్ళకి మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి సంబంధించి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో యాక్సిస్ బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్కి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ డిస్ట్రిబ్యూషన్ టైఅప్. మనకి బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇద్దరు టైఅప్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ త్రూ విచ్ దే కెన్ డైరెక్ట్లీ బై అండ్ సెల్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు మనకి సేల్ చేయడం, మనకి బై చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సెక్యూరిటీస్ అనే వాటిని డైరెక్ట్గా మనకి సేల్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిటైల్ డైరెక్ట్ స్కీమ్ని అయితే మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం మనకి తీసుకురావడం అయితే జరిగింది. RBI imposes restrictions on MasterCard Asia from adding new customer. కొత్త కస్టమర్లను చేర్చకుండా మనకి మాస్టర్ కార్డ్ ఏషియాపై RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. సో మాస్టర్ కార్డ్ హ్యాస్ ఫెయిల్డ్ టు కంప్లై విత్ ద డైరెక్షన్స్ ఆన్ స్టోరేజ్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్ డేటా. మనకి మాస్టర్ కార్డ్ యూజ్ చేస్తున్న వాళ్ళ డేటా మొత్తం కూడా కంపెనీ అయితే సేవ్ చేసి పెడుతూ ఉంటుంది కదా. ఆ సేవ్ చేసే డేటా అనేది ఇండియాలో కాకుండా మనకి వేరే చోట సేవ్ చేస్తుంది, ఇండియాలో సేవ్ చేయమని చెప్పి మనకి RBI చెప్పినప్పటికీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని చెప్పి మాస్టర్ కార్డ్ పైన అయితే మనకి నిషేధం, రెస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది. ఆల్రెడీ వాడుతున్న కార్డ్స్ అయితే వర్క్ అవుతాయి, కానీ కొత్తగా కార్డ్స్ అనే వాటిని మాస్టర్ కార్డ్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే ఆపివేయడం జరిగింది. ఫెడరల్ బ్యాంక్ లాంచ్డ్ ద ఫెడీ AI పవర్డ్ విర్చువల్ అసిస్టెంట్ ఫర్ కస్టమర్స్. మనకి ఫెడరల్ బ్యాంక్ వచ్చి కస్టమర్ల కోసం ఫెడీ AI పవర్డ్ విర్చువల్ అసిస్టెంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే జనరల్గా మనకి ఏదైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ ఒక పర్సన్ ఉంటారో వాళ్ళైతే మనకి ఆన్సర్ చేస్తూ ఉంటారు కదా. లేదా మనకి ఆన్లైన్లో చూసుకుంటే ఒక చాట్ ద్వారా ఒక కస్టమర్ ఏజెంట్ అయితే మనతో చాట్ చేస్తూ ఉంటారో, అలా కాకుండా విర్చువల్ అసిస్టెంట్ అంటే మనకి రోబోట్ టైప్లో ఉండి కొన్ని డిఫాల్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఇటువంటి ఫెడీ AI పవర్డ్ విర్చువల్ అసిస్టెంట్ను ఫెడరల్ బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రద్దు చేయడం జరిగింది.
ఎస్బీఐ సెలెక్ట్స్ పైసాలో యాజ్ ఇట్స్ న్యూ కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్. ఓకే, బీసీ అంటారు కదా, బీసీ ఫుల్ ఫామ్ వచ్చి బిజినెస్ కరస్పాండెంట్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జాతీయ కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్గా పైసాలోనైతే మనకి ఎంపిక చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌ ద లోన్స్ అప్ టు 5 crore టు అదర్ బ్యాంక్ డైరెక్టర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఇతర బ్యాంక్ డైరెక్టర్కి సంబంధించి ఇచ్చే రుణాలకు సంబంధించి మనకి లోన్స్ని 5 కోట్ల రూపాయలకైతే పెంచడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి ల్యాండ్స్ $250 million టు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ టు బూస్ట్ గ్రీన్ హౌసింగ్ ఫైనాన్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి వచ్చి గ్రీన్ హౌసింగ్ ఫైనాన్స్ను పెంచడం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్కు $250 million అయితే మనకి అప్పుగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేటీఎం పేమెంట్ బ్యాంక్ క్రాస్ ద 1 crore ఫాస్టాగ్ మార్క్. ఓకే, పేటీఎం చెల్లింపుల బ్యాంక్ వచ్చి 1 కోటి ఫాస్టాగ్ మార్క్ని అయితే దాటడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ ద 5 crore మానిటరీ పెనాల్టీ ఆన్ యాక్సిస్ బ్యాంక్. ఓకే, మనకి యాక్సిస్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 కోట్ల ద్రవ్య జరిమానాను అయితే విధించడం జరిగింది. లడాక్ గెట్స్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాట్ టు అక్వైర్ 8.23% స్టేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్లో 8.23% వాటాని కొనుగోలు చేయడానికి లడాక్కు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం అయితే జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్లో 8.23% వాటాని యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ అయితే మనకి బై చేయనుంది. నెక్స్ట్ మద్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అదేవిధంగా మద్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. State Bank of India launched the SIM binding feature for YONO will work only on those devices which have the SIM of the mobile numbers registered with the bank. ఓకే, మనకి యోనో అంటే యూ ఓన్లీ నీడ్ వన్. ఓకే, యూ ఓన్లీ నీడ్ వన్ అని చెప్పి యోనో అనే యాప్ని మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే లాంచ్ చేయడం జరిగింది. ఈ యోనో యాప్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిమ్ బైండింగ్ ఫీచర్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో బ్యాంకులో నమోదైన మొబైల్ నెంబర్ సిమ్లో ఉన్న పరికరాల్లో మాత్రమే యోనో యాప్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. సో మనకి బ్యాంక్లో ఒక మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ చేసుకుంటాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఉన్న ఏదైతే రిజిస్టర్డ్ డివైజెస్ ఉంటాయో దాంట్లో మాత్రమే యోనో యాప్ పనిచేసే విధంగా మనకి సెక్యూరిటీ పరంగా మనకి యూజ్ అయ్యే విధంగా ఈ సిమ్ బైండింగ్ ఫీచర్ని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రారంభించడం అయితే జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్డ్ ద దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్. దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ను మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ₹100 ఉంటే మనకి 200, 300 ఈ విధంగా దానికన్నా ఎక్కువ అమౌంట్ కూడా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ తీసుకునే విధంగా ఈ దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ అయితే మనకి యూజ్ అవుతుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఓపెన్స్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ ఖాతా అంటే సేవింగ్ అకౌంట్తో పాటుగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా లభించే విధంగా ఈ అకౌంట్ని అయితే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ ద 6 lakh పెనాల్టీ ఆన్ హ్యావ్లెట్ ప్యాకర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. హ్యావ్లెట్ ప్యాకర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹6 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. ఆర్బీఐ టు పెనలైజ్ బ్యాంక్స్ ఇఫ్ ఏటీఎం రన్ అవుట్ ఆఫ్ ద క్యాష్ ఫ్రమ్ అక్టోబర్ 1. అక్టోబర్ 1 నుండి ఏటీఎంలో నగదు అయిపోతే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు జరిమానా అయితే విధించనుంది. క్యాష్ అవుట్ ఆఫ్ ఎనీ ఏటీఎం ఆఫ్ మోర్ దెన్ 10 hours ఇన్ ఏ మంత్ will attract a penalty of 10,000 per ATM in case of white label ATM. సో వైట్ లేబుల్ ఏటీఎంలో కనుక మనకి ఒక నెలలో 10 గంటల కన్నా ఎక్కువగా క్యాష్ అవుట్ అంటే మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ క్యాష్ కనుక వచ్చినట్లయితే అటువంటి ఏటీఎంస్ ఆ బ్యాంక్స్పై ₹10,000 జరిమానా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం అయితే జరుగుతుంది. ఇది అక్టోబర్ 1 నుండి అయితే అమల్లోకి రానుంది. Reserve Bank of India has raised the limit for collateral-free loans to self-help groups under the Day NRLM Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission from 10 lakhs to 20 lakhs. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి డే ఎన్ఆర్ఎల్ఎం దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక బృందాలు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయో వాటికి కొలేటరల్ ఫ్రీ లోన్స్ అంటే కొలేటరల్ అంటే తాకట్టు లేని రుణాల పరిమితి గతంలో 10 లక్షలు ఉంటే దాన్ని ₹20 లక్షలకైతే పెంచడం జరిగింది. RBL Bank has chosen the Amazon Web Services AWS in Amazon.com company as its preferred cloud provider. RBL Bank వచ్చి అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఏంటి అంటే Amazon.com ఉంది కదా, అమెజాన్కి సంబంధించి క్లౌడ్ ప్రొవైడర్ కంపెనీ. సో దీంతో అయితే తన క్లౌడ్ ప్రొవైడర్గా అయితే ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అయితే RBL Bank అయితే ఎంచుకోవడం జరిగింది. HDFC అన్వీల్స్ ద గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫిక్స్డ్ డిపాజిట్. మనకి HDFC బ్యాంక్ వచ్చి గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది.
Next, NPCI International Payment Limited (NIPL) has partnered with the Mashreq Bank to launch the Payment System Facility of Unified Payment Interface (UPI) in the UAE. జనరల్గా మనకి ఇండియాలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనం చాలా ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా, భీమ్ యూపీఐ అనేది. సో ఇది యాక్చువల్గా మనకి ఎన్పిసిఐ ఇండియన్ టెక్నాలజీతో తయారు చేయడం అయితే జరిగింది. సో యూపీఐని మనకి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా యూస్ చేయడానికి, ఆ దేశంలో మన ఇండియన్ టెక్నాలజీ యూపీఐని యూస్ చేయడానికి మష్రక్ బ్యాంక్తో అయితే మనకి టైఅప్ అయితే పెట్టుకోవడం జరిగింది. Kotak Mahindra Bank has launched a platform named the Neo Collection, which is a do-it-yourself digital repayment platform for the missed loan repayments. కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చి నియో కలెక్షన్స్ అనే పేరుతో ఒక ప్లాట్ఫామ్ను ప్రారంభించడం జరిగింది. ఇది మిస్డ్ లోన్ రీపేమెంట్ కోసం డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిజిటల్ రీపేమెంట్ ప్లాట్ఫామ్ని అయితే తీసుకురానుంది. అంటే ఏదైనా మిస్ అయిన లోన్ రీపేమెంట్స్ ఉంటే వాటిని మనకి డిజిటల్ రీపేమెంట్ అంటే మనకి ఆన్లైన్లో చేసుకునే విధంగా ఈ నియో కలెక్షన్స్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే తీసుకురావడం జరిగింది. ఇండియా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $500 million లోన్ అగ్రిమెంట్ సైన్ ఫర్ బెంగళూరు మెట్రో. మనకి ఇండియా మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి బెంగళూరు మెట్రో కోసం $500 million రుణ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద ప్యానల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎన్ఎస్ విశ్వనాథన్ సజెస్టెడ్ ద 4-tier స్ట్రక్చర్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. మనకి ఎన్ఎస్ విశ్వనాథన్ అధ్యక్షతన ఆర్బీఐ నియమించిన ప్యానల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల 4 అంచెల నిర్మాణాన్ని అయితే మనకి ఈ కమిటీకి ఎన్ఎస్ విశ్వనాథన్ అయితే మనకి హెడ్గా అయితే వ్యవహరించనున్నారు. Central government has approved the Indian Bank Association proposal to increase the family pension to 30% of the last salary drawn. చివరిగా తీసుకున్న జీతంలో కుటుంబ పెన్షన్ను 30% పెంచాలని చెప్పి భారతీయ బ్యాంకుల సంఘం ఐబీఐ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. అంటే లాస్ట్ మనకి ₹100 సాలరీ తీసుకుంటే దాంట్లో 30% అనేది మనకి ఫ్యామిలీ పెన్షన్గా అయితే బ్యాంక్స్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. Reserve Bank of India has increased the limit of fund transfer under the Indo-Nepal Remittance Facility Scheme from 50,000 per transaction to 2 lakh per transaction. Reserve Bank of India Indo-Nepal Remittance Facility Scheme కింద లావాదేవీలు గతంలో ₹50,000 ఉండేవి. ఇప్పుడు ఆ 50,000 నుండి ₹2,00,000 అయితే మనకి పెంచడం అయితే జరిగింది. Infosys become the 4th Indian company to touch the $100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇన్ఫోసిస్ వచ్చి $100 billion తాకిన 4వ భారతీయ కంపెనీగా అయితే నిలవడం జరిగింది. ఓకే, ఇది మనకి జూలై మరియు ఆగస్ట్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ అనేది. సో ఓల్డ్ వీడియోస్ మనకి జూన్ మంత్ దాకా ఉన్న బ్యాంకింగ్ న్యూస్ వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళంటే అక్కడ నుండి మీరైతే చూడొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా మీకు టెలిగ్రామ్ యాప్లోకి కానీ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి కానీ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో ఉంది కదా, దేన్ని చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.